తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను గత 25 సంవత్సరాలకు పైగా రైతు శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నాను. ఈ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో ఇవి మన ఆర్థిక పరిస్థితినే కాకుండా మన పిల్లల భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మన రైతులు అందరం ఏకంగా ఆలోచించి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులనే మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులందరము నరకము అనుభవించినాము. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము పంటలకు కనీస మద్దతు ధర అతి తక్కువగా నిర్ణయిస్తూ రైతులు ఏమాత్రం ఎంత కష్టపడి ఎంత ఉత్పత్తి చేసినా కానీ వాళ్ళకు చివరికి ఏమీ మిగలకుండా ధరలు నిర్ణయించారు. మొన్నటికి మొన్న 2023-24 సంవత్సరంకు గాను రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫారసుల ప్రకారము వరి పంటకు 5,076 రూపాయల క్వింటల్కు నిర్ణయించాలని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కేవలం 2,183 రూపాయలు మాత్రమే. అంటే క్వింటల్ ఒక్కటికి 3,000 రూపాయల పైన తగ్గించింది. అలాగే మొక్కజొన్న పంటకు 3,123 రూపాయల క్వింటల్కు ఒక క్వింటల్కు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు కేవలం 2,090 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంది పంటకు 11,166 రూపాయలు క్వింటల్కు కనీస మద్దతు ధర నిర్ణయించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం 7,000 రూపాయలు మాత్రమే క్వింటల్ ఒక్కటికి కంది పంటకు కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. ప్రతి పంటలో మరీ ఘోరము 17,814 రూపాయల క్వింటల్ ఒక్కటికి కనీస మద్దతు ధర ఉండాలి స్వామినాథన్ సిఫారసుల ప్రకారమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కలు పక్కన పెట్టి కేవలం 7,020 రూపాయలు మాత్రమే ప్రతి పంటకు కనీస మద్దతు ధరగా క్వింటల్ ఒక్కటికి నిర్ణయించింది. ఇంత తక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ రైతులను ఏమాత్రం ఎదగకుండా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఈరోజు మనం దేశంలో ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం 5,000 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రైతు ఒక్కరు కనపడతలేరు. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఏ రైతు కూడా బ్యాంకు వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు నరేంద్ర మోడీ గారి పాలనలో. కాబట్టి ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీ చెల్లించకుండా ప్రతి రైతు కూడా దినదిన గండంగా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ కష్టాల నుంచి మనం బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో రైతు పండించిన పంటలకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారము కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని స్పష్టంగా చెప్పింది. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పుడు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నిటికీ 1,000 నుంచి 3,000 రూపాయల వరకు క్వింటల్ ఒక్కటికి ధర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతుల జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రకటించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఏదైనా కారణం చేత మార్కెట్లో ధర తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారము కేంద్ర ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొంటుంది. దాని అర్థం. మరియు పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేసి పంట నష్టం జరిగిన 30 రోజులలోపు సంబంధిత రైతుకు నష్టపరిహారం ఇప్పించి ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. రైతులను అప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి చేయడానికి జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. ఇలాంటి సమయంలో మనం క్షణిక ఆవేశాలకు లోనై మన కులమని, మన మతమని, మన పార్టీ అని, మన బంధువు అని ఇతర పార్టీలకైనా ఓటేసినట్టయితే మన వేలుతో మన కన్ను పొడుచుకున్న వాళ్ళం అవుతాము. మన ఆర్థిక పరిస్థితి కాకుండా మన పిల్లల భవిష్యత్తును కూడా మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు లోపల రాష్ట్ర రైతులందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదే దైవ ప్రమాణం చేసి చెప్తున్నారు. కాబట్టి ఆయన చిత్తశుద్ధిని మనము అనుమానించాల్సిన అవసరం లేదు. మనకు రుణమాఫీ కూడా జరుగుతుంది. మరియు మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకోవాలి రైతులందరం ఏకమై. మధ్యలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు జాతీయ ఏజెండా ఏమీ లేదు. వాళ్ళు గెలిచిన తర్వాత రైతులకు ఏమీ చేస్తామని కూడా మనకు ప్రామిస్ చేయడం లేదు. రైతులు బాగుపడే ఒక్క చర్య కూడా వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో పోటీలో లేనట్టే మనం పరిగణించాలి. వాళ్ళను సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళని గుర్తించాల్సిన అవసరం లేదు. అందరం ఏకమై కేవలం కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా రైతులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన ఫ్యూచర్, మన భవిష్యత్తు బాగుంటుంది. అందుకొరకు తెలంగాణ రైతు సోదరులందరూ గ్రామాన
సభలు ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మేయర్తో గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.